guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ 2-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తానండి. టాప్ అండ్ బాటమ్ 2-piece కుర్తీ సెట్స్ లా వస్తాయి. మోస్ట్లీ అన్ని కూడా డైలీ వేర్ కి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండే టైప్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లోనే చూపిస్తున్నాను. బికాజ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కంఫర్టబుల్ ఉంటాయి. సో మోస్ట్లీ అన్ని కాటన్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. అండ్ అన్ని 2-piece సెట్స్ అయితేనే ఉన్నాయండి ఇవాళ వీడియోలోని. సో వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మనకి సింపుల్ కార్డ్ సెట్ లాగా అయితే వస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ పిస్తా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నానండి. ఎక్స్ట్రా స్మాల్ అంటే స్మాల్ వస్తుంది మనకి. సో ఇది ఏంటంటే కొంచెం కార్డ్ సెట్ స్టైల్ ఇండో వెస్ట్రన్ లుక్ కాబట్టి నేను ఏంటంటే మరీ అంత పర్ఫెక్ట్ ఫిట్ అయితే చూడను. కొంచెం నాకైతే లూజ్ అయిందండి, బట్ నాకైతే నచ్చింది. అట్లా ఇండో వెస్ట్రన్ లుక్స్ అండ్ వెస్ట్రన్ వేర్ లుక్స్ కొంచెం లూజ్గానే వేసుకుంటాను నేను. సో ఇట్లా మనకి ప్రింట్ అయితే వచ్చి మెరూన్ కలర్లో మంచిగా ప్రింట్ అయితే వచ్చిందండి. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ స్టైల్లో అయితే వస్తుంది. ఏ లైన్ కట్లో అయితే వచ్చి హై లో స్టైల్లో అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే లో వస్తుంది, బ్యాక్ సైడ్ హై వచ్చి ఇలా కర్వ్ హెమ్ అయితే వస్తుందండి. కంప్లీట్ కర్వ్ హెమ్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇలా స్ట్రైట్ హెమ్ వచ్చి మధ్యలో స్లిట్ అయితే వచ్చింది. ఈ టాప్కి మధ్యలో స్లిట్ అయితే వచ్చి అండ్ దీనికి అన్ని బటన్స్ అయితే వచ్చాయి. ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవ్వవు, అన్ని కూడా షో బటన్సే. అండ్ ఇట్లా మనకి కాలర్ అయితే వచ్చి ఇట్లా బ్రాడ్గా అయితే ఫోల్డ్ చేసి కాలర్ వచ్చిందండి. మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ సమ్మర్స్లో వేస్తానికి మరి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మనకి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. దీనిపైన అంతా కూడా మనకి మంచిగా ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. మంచి బ్రిక్ రెడ్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. సో ఇలా మల్టిపుల్ కలర్స్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే ప్రింట్తో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సో ఇదైతే బాటమ్ అండి. బాటమ్ కూడా బాగుంది. మంచి ఫిట్ అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ ఫిట్ లో బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఈ బాటమ్ అయితే వచ్చింది. ఈ సెట్ నాకు భలే నచ్చిందండి. మంచి స్టైలిష్ ఉంది. డైలీ వేర్ అది వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ గబుక్కున బయటకి వెళ్ళాలన్నా సరే కూడా వేసుకుని వెళ్తే బాగానే ఉంటుందండి లుక్ అయితేని. సో ఇదైతే మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో కార్డ్ సెట్ లాగా అయితే వచ్చింది ఫ్రమ్ బ్రాండ్ పిస్తా. లైనింగ్ అయితే రాలేదు, నాకైతే ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ జెనసియా అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. యూజువలీ జెనసియా బ్రాండ్లో కూడా నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది. లిబాస్, జెనసియా, ఇండరా ఈ 3 బ్రాండ్స్ నుంచి ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నాకు పర్ఫెక్ట్ అయితే వస్తుందండి ఈ 3 బ్రాండ్స్లోని. అందుకే ఎక్కువ ఈ బ్రాండ్స్ని ప్రిఫర్ చేస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ వాష్ బాగుంటాయండి ఇవన్నీ కూడా. సో ఇది ఏంటంటే మనకి థిక్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి మనకి. ఇది ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఆలియా కట్ స్టైల్ అయితే వచ్చిందండి మనకి. ఇట్లాగా ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చింది. బట్ ఏంటంటే కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ అయితే వచ్చింది. 3 ప్యానలింగ్ వచ్చింది ప్లస్ ఆలియా కట్ అయితే వచ్చిందండి. రెగ్యులర్గా ఆలియా కట్ వచ్చింది ఏంటంటే ఇలా 3 ప్యానల్స్ లాగా రాదు. సో ఇది ఏంటంటే 3 ప్యానల్ లాగా వచ్చి ఆలియా కట్ అయితే వచ్చింది. సో ఇదంతా ఇలా చిన్న చిన్న ప్లీట్స్తో అయితే మనకి ఇక్కడ ఆలియా కట్ లాగా వచ్చి ఇలా 3 ప్యానల్స్ అయితే వచ్చాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక ఫ్యాబ్రిక్ అండ్ సెంటర్లో ఒక ఫ్యాబ్రిక్ అయితే వచ్చి మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ఏ లైన్ టాప్ లాగా అయితే వచ్చిందండి. ఫ్లేయర్ అయితే భలే ఎక్కువ వచ్చింది దీనికి. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఇట్లాగా వీ షేప్ నెక్ లాగా వచ్చింది. ఎక్కడైతే ఈ వీ షేప్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి అయితే ఆలియా కట్ స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ బర్స్ట్ లైన్ కన్నా పైకి అయితే వస్తుందండి ఈ ఆలియా కట్ మనకి. సో ఇట్లా వీ షేప్ నెక్ లాగా అయితే వచ్చి నెక్ దగ్గర కూడా మనకి ఇట్లాగా డిఫరెంట్ ఈ బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా పెద్ద బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చి ఇలా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఇట్లాగా లైక్ అనార్కలికి ఎట్లా అయితే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేషన్ వస్తుందో అలా సెపరేషన్ అయితే వచ్చి యోక్ కట్ లాగా అయితే వచ్చిందండి మనకి. సో ఇట్లా సింపుల్ టాప్
కొంచెం ఫ్యాబ్రిక్ ఏంటంటే థిక్ టైప్ ఆఫ్ కాటన్ వచ్చింది, మరీ థిన్ స్లిమ్ టైప్ ఆఫ్ కాటన్ కాకుండా కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్లో మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేర్ వచ్చిన ఏ లైన్ స్టైల్లో టాప్ అయితే వచ్చింది. నాకు ఈ కట్ అండ్ ప్యాటర్న్ అయితే భలే నచ్చిందండి. మంచి డిఫరెంట్ ప్యాటర్నింగ్ అయితే చేశారు. మీరు ఒకవేళ మీ డ్రెస్సెస్ ఏదన్నా కస్టమైజ్ చేయించుకున్నప్పుడు కూడా ఇట్లాంటి ప్యాటర్న్స్ అయితే మీరు చేయించుకోవచ్చు. మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఓవరాల్గా లుక్ అయితే నాకు భలే అనిపించిందండి. ఇలా సెమీ ఎలాస్టిక్ అయితే వచ్చి ఇలాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్ సెట్ అండి. ఇది ఫ్రమ్ బ్రాండ్ పిస్తా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అని ఇచ్చారు. 36 సైజ్ అయితే వచ్చింది. బట్ ఇదైతే నాకు సైజ్ సరిపోయిందండి. వేస్ట్ దగ్గర కొంచెం లూజ్ అయింది బట్ ఓవరాల్గా ఫిట్టింగ్ అయితే నాకు బాగానే అనిపించింది. ఇది రెగ్యులర్గా మీకు తీసుకునే సైజే అయితే తీసుకోండి. అండ్ ఇది ఏంటంటే మనకి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా 2 పీస్ సెట్ లాగా వచ్చింది. నేను మెయిన్గా బాటమ్ కోసం తీసుకున్నాను. నాకైతే బాటమ్ భలే నచ్చింది. ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది కింద బాటమ్కి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి కొంచెం ఇక్కత్ వీవ్ స్టైల్లో అయితే లెనిన్ స్టైల్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా టాప్ అయితే వచ్చింది. మంచి పీచ్ కలర్ అండి, బాగుంది ఈ కలర్ అయితేనే, నాకు భలే నచ్చింది ఈ పీచ్ కలర్ అయితేని. అండ్ ఇది మనకి ఏ లైన్ కట్ లాగా అయితే వచ్చి సెంటర్ స్లిట్ వచ్చింది. అండ్ పక్కన కూడా ఇలా స్లిట్స్ అయితే వచ్చి మనకి ఇలా లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి కుర్తీ అయితే వచ్చింది. ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి మొత్తం సెంటర్లో అన్ని బటన్స్ వచ్చాయండి, ఏ బటన్ ఓపెన్ అవ్వదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. ఇక్కడ ఇలా రింగ్ లాగా అయితే వచ్చి ఇట్లా మనకి ఫోల్డ్ అయితే వచ్చి స్లీవ్స్ అయితే వచ్చింది. మనకి వేసుకుంటే చాలా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చిందండి. కలర్ వల్ల చాలా బాగుంది. స్పెషలీ నాలాగా కొంచెం డస్కీ టోన్స్ ఉండే వాళ్ళకి ఈ షేడ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ లైక్ మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. లెంత్ కూడా నాకు యాంకిల్ లెంత్ లాగా అయితే వచ్చి కిందంతా కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చిందండి. లేస్ డీటెయిలింగ్ వచ్చింది. బాటమ్ ఏంటంటే కొంచెం బేజ్ కలర్లో అయితే వచ్చింది. అండ్ ఇది దీనిపైనే కాకుండా చాలా వాటిపైకి యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా బాటమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి దేనిపై కన్నా. నాకు మెయిన్గా బాటమ్ నచ్చే తీసుకున్నాను. టాప్ అంత లేటెస్ట్ ట్రెండీ ఏం కాదు, బట్ కలర్ అది బాగుంది. సెట్ ఓవరాల్గా వేసుకుంటే లుక్ అయితే బాగుండిందండి. బట్ బాటమ్ ఈజ్ లైక్ హైలైట్ అండి, అన్నిటిపైకి వేసుకోవచ్చు మీరు. చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. ఇది మంచి లైక్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. కొంచెం ఐరన్ అయితే చేసుకుని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఒక్కటే అండి, 2 పీస్ సెట్ కాదు, సింగిల్ పీసే వచ్చింది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. ఇట్లాంటి ఫ్యాబ్రిక్ కొంచెం ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్లో నేను 3 పీస్ సెట్స్ కూడా చూపించాను. బట్ అయినా సరే కూడా నాకు భలే నచ్చాయండి వైట్ మీద ప్రింట్స్. స్పెషలీ సమ్మర్స్లో చాలా బాగుంటుంది ఇట్లాంటి వైట్ మీద ప్రింట్స్. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చిందండి వైట్ మీద ప్రింట్. దీనికి యోక్ పార్ట్ ఎలా వచ్చిందంటే ఇలా కంప్లీట్గా ఫుల్గా ప్రింట్ అయితే వచ్చింది. బాగుండిందండి లుక్ వేసుకుంటేనే, నాకు నచ్చింది వేసుకుంటేనే. సో ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండింది. ఆబ్వియస్లీ వైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఫుల్ స్పెగటీ వేసుకునే పేరప్ చేసుకోవాలి. బట్ ఏంటంటే పైన పెద్ద ట్రాన్స్పరెంట్గా తెలియదు, బికాస్ దీనిపైన అంతా డార్క్ కలర్ ప్రింట్ వచ్చింది కాబట్టి మరి ఎక్కువ ట్రాన్స్పరెంట్గా అయితే తెలియదండి పై పార్ట్లోని. బట్ కింద నుంచి అయితే తెలుస్తుంది, బికాజ్ వైట్ కలర్ కాబట్టి. లాంగ్ స్పెగటీ వేసుకోవాలి. నేను కింద బాటమ్ వేసుకుంటాం కాబట్టి పెద్దగా ఆడ్గా అయితే ఏమనిపించదు. ఇట్లా ఏంటంటే వీ షేప్ నెక్ అయితే వచ్చి ఇట్లాగా లేస్ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా పోట్లీ బటన్స్ అయితే వచ్చాయండి, ఇట్లా వచ్చాయి. అండ్ ఇది ఆలియా కట్, ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఇలా ఆలియా కట్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి సింపుల్ లైక్ ఆలియా కట్ టాప్లా అయితే వచ్చింది. కింద వైట్ కలర్ పైన ఇట్లాగా పెద్దగా బ్లూ కలర్తో బ్లాక్ ప్రింట్ లాగా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇలా సెల్ఫ్ కలర్ వైట్ కలర్తో ఇలా డాట్స్ అయితే వచ్చాయి దీనిపైన. ఇది డాటే అండి, ఇది వీవ్లో రాలేదు, ఇవన్నీ ప్రింటే అండి వైట్ కలర్వి. సో ఓవరాల్గా ఫ్లేర్ అయితే భలే వచ్చింది. ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను, నాకు ఫిట్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి. నాకు చాలా నచ్చింది ఈ టాప్ అయితేని. నాకు వైట్స్ అంటే చాలా ఇష్టం, చాలా వీడియోస్లో అయితే నేను స్పెసిఫై చేశాను. సో వైట్స్ ఇష్టపడే వాళ్ళకి స్పెషలీ సమ్మర్స్లో వైట్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి. కంటికి ప్లీజింగ్గా ఉంటుంది, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా కాటనే, బట్ కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. అండ్ ఇది కూడా పెద్దగా అంత డిఫరెంట్ స్టైల్ ఏం కాదు, ప్రింట్ అయితే నచ్చి తీసుకున్నాను. ఇది కూడా మనకి ఏ లైన్ కట్లో వచ్చింది. మోస్ట్లీ కొంచెం ఏ లైన్ కట్స్ అండ్ డిఫరెంట్ కట్స్తో వచ్చినవే తీసుకున్నాను, బికాస్ స్ట్రైట్ కట్వి రెగ్యులరే కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. ఇట్లా నెక్ అయితే మనకి స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి మొత్తం అన్ని బటన్స్ అయితే వచ్చాయండి మనకి. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవ్వదు. మనకి ఇలా వుడెన్ కలర్ బటన్స్ అయితే వచ్చాయి. వుడెన్ బటన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి మనకి. ఇట్లా మంచి వుడెన్ బటన్స్, మంచి క్వాలిటీ ఉన్న బటన్స్ ఉంటేనే ఓవరాల్ లుక్ అయితే బాగుంటుంది. మనం ఎంత కాస్ట్ పెట్టినా సరే కూడా ఈ బటన్స్ అనేవి లుక్ బాగోకపోతే మొత్తం ఓవరాల్ లుక్ అంతా పాడైపోతుంది. సో ఇలా మనకి ఎల్బో సైజ్లో స్లీవ్స్ అయితే వచ్చి ఇక్కడ ఇలాగా ఫోల్డ్ అయితే వచ్చి ఇక్కడ ఇలాగా
ఇట్లా అయితే వచ్చిందండి. ఇవన్నీ కూడా షోకే వచ్చాయి, ఏది ఓపెన్ అవ్వదు మనకి. అండ్ ఇది ఏంటంటే సెంటర్లో స్లిట్ వచ్చింది, సైడ్లో కూడా స్లిట్ వచ్చి మనకి ఏ లైన్ స్టైల్లో వచ్చింది. అండ్ దీనికి టాప్కి పాకెట్స్ కూడా వచ్చాయండి. సో ఇట్లా అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది. ఈ మెరూన్ కలర్ పైన ఇట్లాంటి బ్లూ కలర్ అండ్ కొంచెం ఇట్లాంటి బ్రౌన్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ బాగుండిందండి. అండ్ ప్యాటర్నింగ్ కూడా చాలా బాగుండింది. ప్రింట్ ప్యాటర్నింగ్ కూడా చాలా బాగా అనిపించి తీసుకున్నాను నేను. సో ప్రింటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. థిక్ టైప్ ఆఫ్ కాటన్ అయితే వచ్చిందండి, మరీ సాఫ్ట్ కాటన్ కాదు, కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటనే వచ్చింది. అండ్ బాటమ్ కూడా ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి సేమ్ టాప్ పైన ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్సే యూజ్ చేసి డిఫరెంట్ ప్రింట్తో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్, లైక్ కొంచెం ప్లాజో ప్యాంట్ లాగే వచ్చిందండి. ఫ్లేర్ అయితే కొంచెం ఎక్కువే వచ్చింది, అలానే ప్లాజో ప్యాంట్ అంత ఎక్కువ రాలేదు, మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. దీనిపైన బాగుందండి ఈ ప్రింట్ అంతా కూడా. టాప్ అండ్ బాటమ్ మీద కలర్ కాంబినేషన్స్ మిక్స్ అయ్యేలాగా డిఫరెంట్ ప్రింట్ ప్యాటర్న్స్తో అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి లాస్ట్. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.